హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను లైన్ టెస్టర్ గురించి చెప్తాను. సో టెస్టర్ అనేది ఫేస్లో పెట్టినప్పుడు గ్లో అవుతుంది అండ్ న్యూట్రల్లో పెట్టినప్పుడు మాత్రం గ్లో అవుతుంది. సో వై ద టెస్టర్ వోంట్ గ్లో వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్. న్యూట్రల్ పాయింట్లో పెట్టినప్పుడు ఇది ఎందుకు గ్లో అవుతుంది, మరి ఫేస్లో పెట్టినప్పుడు ఎందుకు గ్లో అవుతుంది టెస్టర్ అనే విషయం గురించి నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది, ఎక్కడో లేదు, మనం వెతకాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు కొన్ని తెలిసి ఉండాలి. ఎలక్ట్రికల్లీ మనకు కొన్ని తెలిసి ఉండాలి. ఏంటంటే మనకు నార్మల్గా డొమెస్టిక్ యూజేజ్లో చూసుకున్నట్టయితే మనకు 230 వోల్టేజ్ వస్తుంది. ఒక ఇంటికి 230 వోల్టేజ్ సప్లైని ఇస్తారు. సో ఈ 230 వోల్టేజ్ అనేది మనకు ఒక వాడ మీద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి 3 ఫేస్లు వస్తాయి. 3 ఫేసెస్ వచ్చేసి ఒక న్యూట్రల్ వస్తుంది. అండ్ అది 230 వోల్టేజ్ ఉంటుంది. ఫేస్ వోల్టేజ్ అనేది 230 వోల్టేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు జనరల్లీ ట్రాన్స్ఫార్మర్ని సెకండరీ సైడ్ స్టార్ట్ చేస్తారు కదా. సపోజ్ ఇది ఒక వైండింగ్ అనుకోండి, ఇది ఆర్ వైండింగ్, ఇది వై వైండింగ్, ఇది బి వైండింగ్. సో దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ వై అండ్ దిస్ ఈజ్ బి. అయితే ఏంటంటే మనకు ఈ స్టార్ కనెక్షన్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో లోడ్ అనేది బ్యాలెన్స్డ్ లోడ్ ఉన్నప్పుడు న్యూట్రల్ని వాడుకోము, డైరెక్ట్ 3 ఫేస్ సప్లై ఇస్తాము. సో ఇది ఎక్కడ ఇస్తామంటే మనము ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయనుకోండి, 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్లీ 3 ఫేసెస్ని మనము వాటికి కనెక్ట్ చేస్తాము. అంటే 3 ఫేసెస్ మీదనే రన్ అవుతుంది, ఎందుకంటే అది బ్యాలెన్స్డ్ లోడ్. ఎక్కడైతే మనకు లోడ్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుందో, అంటే డొమెస్టిక్లో మనకు ఇంబ్యాలెన్స్డ్ లోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మన ఇళ్ళల్లో ఇంబ్యాలెన్స్ లోడ్ అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే ఒక ఇంట్లో ఎక్కువ లోడ్ ఉంటుంది అండ్ ఒక ఇంట్లో తక్కువ లోడ్ ఉంటుంది. సో దట్ మనకు లోడ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే న్యూట్రల్ వైర్ని తీసుకుంటారు. మనకు ఇక్కడ నుండి న్యూట్రల్ని తీసుకుంటారు. సో ఈ న్యూట్రల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు రిటర్న్ పాత్ని ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ దాన్ని వాడుకున్నాక, ఒక ఫేస్ని వాడుకున్నప్పుడు ఆ ఫేస్కి ఒక రిటర్న్ పాత్ అనేది ఉండాలి కదా. ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా లోడ్కి వెళ్ళి మళ్ళీ లోడ్ నుంచి రిటర్న్ అవ్వడానికి ఒక రిటర్న్ పాత్ ఉండాలి. సో ఇది రిటర్న్ పాత్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు స్టార్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది VL is equals to √3 VPH. దట్ మీన్స్ లైన్ వోల్టేజ్ అనేది √3 టైమ్స్ ఫేస్ వోల్టేజ్. అంటే ఫేస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, VL/√3. సో లైన్ వోల్టేజ్ అనేది జనరల్గా మన వాడ మీద ఉండే ట్రాన్స్ఫార్మర్స్కి ఎంత ఉంటుంది అంటే, లైన్ వోల్టేజ్ అనేది ఎంత ఉంటుంది అంటే మామూలుగా VL is equals to 415 volts అనేది ఉంటుంది. సో ఈ లైన్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనము ఒక 2 లైన్స్ మధ్యలో వోల్టేజ్ని చెక్ చేస్తామో, అంటే ఒక 2 లైన్స్ మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేస్తామో, అప్పుడు మనకు ఈ రెండింటి మధ్యలో ఒక ఆర్ ఫేస్ అండ్ ఒక బి ఫేస్, లేకపోతే ఒక ఆర్ ఫేస్ ఒక వై ఫేస్, లేకపోతే ఒక బి ఫేస్ వై ఫేస్, ఇవి రెండింటి మధ్యలో ఏ రెండింటి మధ్యలో చూసామనుకోండి, అప్పుడు మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ అనేది 415 వోల్టేజ్ అనేది వస్తుంది. సో దాన్ని మనం లైన్ వోల్టేజ్ అని అంటాము. దీన్ని మనం లైన్ వోల్టేజ్ అంటాము. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 415 volts. ఓకే, ఇప్పుడు మన డొమెస్టిక్ అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా 230 ఎలక్ట్రికల్ పొటెన్షియల్ మీద రన్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ప్రెషర్ అనేది 230 మాత్రమే ఉండాలి, 415 ఉండద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 రీజన్స్, మనకు ఇంట్లో ఉండేటువంటి అన్నీ కూడా 230 మీద నడుస్తాయి, ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఒక ఇంట్లో ఎక్కువ లోడ్ ఉండొచ్చు, ఇంకొక ఇంట్లో తక్కువ లోడ్ ఉండొచ్చు. సో దట్ బ్యాలెన్స్గా లేదన్నట్టు, మనకు లోడ్ అనేది బ్యాలెన్స్గా లేనప్పుడు న్యూట్రల్ తీసుకుంటాం కదా. సో ఇప్పుడు 2 రీజన్స్తో మనము ఈ న్యూట్రల్ వచ్చేసరికి 0 వోల్టేజ్కి గ్రౌండ్ అయిపోయి ఉంటుంది. ఈ న్యూట్రల్ పాయింట్ అనేది గ్రౌండ్ చేసేస్తారు. సో దట్ ఇది 0 వోల్టేజ్ అయిపోతుంది అప్పుడు.
సో ఇది 0 వోల్టేజ్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే మనము ఒక ఫేస్ నుండి ఒక న్యూట్రల్ నుండి వోల్టేజ్ ఎంత ఉంది, ఎలక్ట్రికల్ ప్రెషర్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసామే అనుకోండి, అప్పుడు మనకు దిస్ ఈజ్ ఫేస్ వోల్టేజ్. ఒక లైన్ నుండి న్యూట్రల్కి చెక్ చేసామే అనుకోండి, దీన్ని ఫేస్ వోల్టేజ్ అని అనాలి. అండ్ ఇది ఎంత ఉంటుంది అని అంటే 230 వోల్ట్స్ ఉంటుంది. 230. సో 415 డివైడెడ్ బై 1.732 వేస్తే 239 వాల్యూ వచ్చింది. సో 415 డివైడెడ్ బై 1.732 వేసామే అనుకోండి, VL బై రూట్ కదా, 415 డివైడెడ్ బై 1.732 వేస్తే అప్పుడు మనకు 239 అనేది 239 వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఈ 239 వోల్టేజ్లో ప్లస్ ఆన్ మైనస్ మనకు 10% అనేది టాలరెన్స్ ఉంటుంది. ఓకే, సో దట్ మన టెస్టర్ అనేది వర్క్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి అసలైన కాన్సెప్ట్. ఇప్పుడు టెస్టర్ అనేది వర్క్ చేయాలి. టెస్టర్ లోపల ఏముంటుందండి, నియాన్ బల్బ్ ఉంటుంది. సో ఈ నియాన్ బల్బ్ అనేది గ్లో అవ్వాలి అంటే దీనికి కూడా ఎంతో కొంత సప్లై వోల్టేజ్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ఫేస్ వైర్లో పెడతామో దీన్ని, అప్పుడు ఈ టెస్టర్ అనేది గ్లో అవుతుంది. అండ్ ఎప్పుడైతే న్యూట్రల్ వైర్లో పెడతామో అప్పుడు టెస్టర్ గ్లో అవ్వదు. ఎందుకంటే ఇది 0 వోల్టేజ్కి గ్రౌండ్ అయిపోయింది. 0 వోల్టేజ్కి ఉంది కదా, సో 0 వోల్టేజ్కి వెలగదు అన్నట్టు. టెస్టర్లో కూడా కరెంట్ ఫ్లో అవుద్ది. ఎప్పుడైతే మనము లైవ్ వైర్కి ఇలా టెస్టర్ని టచ్ చేస్తామో అప్పుడు ఆ లైవ్ వైర్కి ఉన్నటువంటి వోల్టేజ్ ప్లస్ మనం గ్రౌండ్ అయిపోయినాం కాబట్టి మనం 0 వోల్టేజ్లో ఉంటాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ కరెంట్ అనేది టెస్టర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నియాన్ బల్బ్ ఉంది, విత్ ఎ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇట్ కెన్ గ్లో. చాలా తక్కువ మిల్లీ యాంప్స్కి కూడా ఇది టెస్టర్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మనం చూడండి ఇంట్లోకి వచ్చి ఒక వైర్ని మనం ఏమంటాము అంటే ఫేస్ అని అంటాం దాన్ని. నేను క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని చెప్పాను కదా, ఫేస్ అని అంటాము. సో ఒకటి ఫేస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే న్యూట్రల్. ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ సేస్ ద ఆన్సర్. ఏంటి ఇది న్యూట్రల్, ఇది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, ఇట్స్ న్యూట్రల్ అన్నప్పుడు 0 అది 0 వోల్ట్స్లో బల్బ్ ఎలా గ్లో అవుతుంది, గ్లో అవ్వదు కదా. అంటే మనకు ఏసీ సప్లై కాబట్టి సైనోసోయిడల్ వేవ్ ఉండదు కదా ఇలా. సో దిస్ ఇస్ ద సైనోసోయిడల్ వేవ్. సో అవర్ అజంప్షన్ ఇస్ దట్ ఇది ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్, అండ్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ సైన్. ఇది మన అజంప్షన్. బట్ దిస్ అజంప్షన్ ఇస్ రాంగ్. ఈ అజంప్షన్ తప్పు. న్యూట్రల్ ఇస్ న్యూట్రల్ అంతే. ఇక్కడ మనకి ఏది ఉండదు. ఇది 0 వోల్టేజ్ అంతే. అందుకే బల్బ్ గ్లో అవ్వట్లేదు, ఎంత పెట్టినా కూడా అందుకే బల్బ్ గ్లో అవ్వట్లేదు. ఏంటి మనకు పొలారిటీ అనేది ఎక్కడ చేంజ్ అవుతుందంటే జస్ట్ ఫేస్లోనే. అక్కడనే పాజిటివ్ అవుద్ది, అక్కడనే నెగిటివ్ అవుద్ది. మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుద్ది ఏంటంటే, సో ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ పొలారిటీస్ ఉన్నాయి కదా, మరి కరెంట్ డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంది, ఏసీ సర్క్యూట్లో కరెంట్ డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఓకే మనం ఈ సప్లైని ఒక లోడ్కి ఇచ్చాము. ఓకేనండి, లోడ్కి ఇచ్చేసాము. ఈ లోడ్కి ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సైనోసైడల్ వేవ్ ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ పాజిటివ్ సైకిల్ అనుకుందామండి. ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ సైకిల్. సో 0 నుండి స్టార్ట్ అయింది, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయింది అండ్ 90 డిగ్రీస్కి వెళ్ళిపోయింది మ్యాక్సిమం. తర్వాత మళ్ళీ 0కి వచ్చేసింది. 0కి వచ్చినాక ఏమైంది అంటే అప్పటి వరకు కరెంట్ డైరెక్షన్ కూడా ఏ విధంగా ఉంది అంటే మనకు, సో ఇది పాజిటివ్ కదా, ఈ కరెంట్ డైరెక్షన్ అనేది లోడ్కి ఈ విధంగా ఉంది. అండ్ ఈ పార్ట్ న్యూట్రల్ అయిపోతుంది, ఈ పార్ట్ న్యూట్రల్. సో ఇక్కడ మనము ఇది చూసుకున్నామే అనుకోండి, మన ట్రాన్స్ఫార్మర్ దగ్గర చూసుకున్నామే అనుకోండి, ఒక ఫేస్ నుండి మనం తీసుకుంటున్నాం కదా. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ లోడ్ కదా, ఇది లోడ్ అండ్ మళ్ళీ న్యూట్రల్ పార్ట్. సో ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఓకే, పాజిటివ్ నుండి వచ్చింది, న్యూట్రల్ నుండి వెళ్ళిపోయింది. ట్రాన్స్ఫార్మర్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఇది గదే అది గదే అంతా గంతే, సేమ్. దీనికి డిఫరెన్స్ లేదు. ఇది ట్రాన్స్ఫార్మర్ కదా, ఇక్కడ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, అట్లా ఏముండదు. ఫేస్ వోల్టేజ్ అది ఇంట్లో అయినా కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గరైనా కానివ్వండి, ఎక్కడైనా అంతే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనకు వస్తుందో, సో నెగిటివ్ హాఫ్ సైకిల్ మళ్ళీ 0 కదా, అప్పుడు ఇది నెగిటివ్ అయిపోయింది. ఈ పాజిటివ్ అనేది కాస్త నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్ అయినప్పుడు
సో ఈ విధంగా ఇది డైరెక్షన్ని చేంజ్ చేసుకుంది, మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. అప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది కరెంట్ డైరెక్షన్ అంటే ఇవ్వండి ఇలా. డెఫినెట్లీ కరెంట్ డైరెక్షన్ కూడా ఆల్టర్నేటింగ్లీ వ్యారీ అవుతూ ఉంటుంది. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా కరెంట్ డైరెక్షన్ అనేది మారిపోద్ది, డెఫినెట్లీ మారిపోద్ది. న్యూట్రల్ నుండి ఫేస్కి వెళ్ళిపోతుంది కదా, న్యూట్రల్ నుండి లోడ్ నుండి ఫేస్, వైండింగ్స్ లోపల నుండి ఇలా. సో ఇలా అన్నట్టు. ఓకే, ఇక్కడ నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. సో ఓకే, కంప్లీట్ చేద్దాము ఈ వేవ్ని. 0 to 90 degrees టు అంటే నెగిటివ్ 90 degrees, నెగిటివ్ మ్యాక్సిమం రీచ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి 0కి వచ్చేసింది. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి కూడా ఎలా మూవ్ అవుతాయంటే 0 to 90 degrees ఇలా వెళ్ళిపోయి మెల్లగా స్లో అవుతూ 0కి వచ్చాక మళ్ళీ ఈ విధంగా బ్యాక్ రావడం, మళ్ళీ స్లో అవుతుంది, మళ్ళీ స్పీడ్ని పెంచుకోవడం, 0 దగ్గర కష్టంగా ఆగిపోవడం, స్లో అవ్వడం, మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో స్పీడ్కి వెళ్ళడం, మళ్ళీ స్లో అవ్వడం, మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో ఇలా, పాజిటివ్ డైరెక్షన్లో ఇలా. ఈ కరెంట్ అనేది సైన్ వేవ్ ప్రకారము ఫస్ట్ పాజిటివ్ డైరెక్షన్లో వాటి స్పీడ్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 90 degreesకి వెళ్ళేటప్పుడు స్పీడ్కి వెళ్తాయి ఎలక్ట్రాన్స్, 0కి వచ్చిన కొద్దీ తక్కువ అవుతుంది స్పీడ్. తర్వాత మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు కూడా స్పీడ్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది, మ్యాక్సిమంకి రీచ్ అయ్యాక మళ్ళీ 0కి వెళ్తుంది కదా, ఇక్కడ 0కి వెళ్తుంది కదా, 0కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొంచెం స్పీడ్ తక్కువ అవుతుంది, మళ్ళీ మెల్లమెల్లగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ మ్యాక్సిమంకి వెళ్ళి మళ్ళీ స్పీడ్ తక్కువ చేసుకుంటుంది. సో కరెంట్ అంటే ఏంటి మనకు, ఇంకోటి కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ కరెంట్. పర్ సెకండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి, స్పీడ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మ్యాక్సిమం 90 degreesలో ఉంటుంది, అంతే కదా. పర్ సెకండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయో దాన్ని మన కరెంట్ అనేది. ఇక్కడ నాకు చెప్తుంటే ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే అది, సో ఇక్కడ మనకు ఎర్తింగ్ గురించి తెలిసి ఉండాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం అంటే ఎర్తింగ్ అనే టాపిక్ గురించి తెలిసి ఉండాలి. సో బాడీ అనేది ఎప్పుడైతే ఒక లైవ్ కండక్టర్తోని అంటే అది గ్రౌండ్ అయిపోతుందో, అంటే ఫేస్ లైవ్ కండక్టర్ అనేది ఎప్పుడైతే బాడీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ టచ్ అవుతుందో అప్పుడు మనం హ్యూమన్ సేఫ్టీ కోసం ఎర్తింగ్ అనేది చేస్తాము. సో దానికి ఒక సపరేట్ పాత్రను ప్రొవైడ్ చేసి కింద ఎర్త్ పిట్లో పెట్టేస్తాం. అప్పుడు మనకు దాని ద్వారా మనకు లాభం ఏంటి అంటే ఆ బాడీని మనం టచ్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రిక్ షాక్ అనేది కొట్టకుండా ఉంటుంది. సో ఆ కరెంట్ అనేది లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ని చూస్ చేసుకుంటుంది ఎర్తింగ్లో. ఇస్ దట్ ట్రూ? సో ఆ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం న్యూట్రల్లో పెట్టామండి. సో న్యూట్రల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, న్యూట్రల్ని ఇంత చక్కగా గ్రౌండ్ చేస్తాం కదా, ఇంత చక్కగా ఎర్తింగ్ చేసినట్టే కదా గ్రౌండింగ్ చేయడం అంటే. సో దట్ అప్పుడు అది మన హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఎర్త్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది, జస్ట్ సింగిల్ డిజిట్ ఓమ్స్లో మాత్రమే ఉంటుంది. సో 5 ohms కానివ్వండి, 3 ohms కానివ్వండి, ఆ విధంగా ఉంటుంది. అప్పుడు కరెంట్ అనేది ఏ పాత్రను చూస్ చేస్తుంది, లీస్ట్ రెసిస్టెన్స్ పాత్రను మాత్రమే చూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక బల్బు గ్లో అవ్వాలంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బల్బు గ్లో అవ్వాలంటే వోల్టేజ్ ఉంటే సరిపోదు, మనకు కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి కదా. సో వోల్టేజ్ వల్ల కరెంట్ అనేది వస్తుంది అన్నట్టు. వోల్టేజ్ ఇస్ ద పుషింగ్ ఫోర్స్, ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ ప్రెషర్. ఆ ఎలక్ట్రికల్ ప్రెషర్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడే ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం మనం దాన్ని. సో కరెంట్ లేకపోతే బల్బ్ ఎలా గ్లో అవుతుంది, బల్బ్ గ్లో అవ్వదు. సో వోల్టేజ్ ఉంటే కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటే బల్బ్ గ్లో అవుద్ది. అలా మనం ఇక్కడ పెట్టినప్పుడు, న్యూట్రల్ పెట్టినప్పుడు ఇది ఇంత చక్కగా గ్రౌండ్ అయిపోయినప్పుడు ఈ బల్బ్ అనేది ఎందుకు గ్లో అవుతుంది, లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఇది కాబట్టి దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ మనకు టెస్టర్ లోపల బల్బ్ అనేది న్యూట్రల్లో పెట్టినప్పుడు వెలగదు. అయితే మరి ఇంకొక డౌట్ మళ్ళీ ఏంటంటే, ఈ ఫేస్ ఈ న్యూట్రల్ ఈ కామన్ పాయింట్ కదా గ్రౌండ్ చేసింది అని అంటే ఇది రాంగ్. ఇది ఎందుకంటే మనము ఇక్కడ పెడుతున్నామండి, ఇక్కడ ఇది వైండింగ్, ఇది స్టార్ పాయింట్ నుండి న్యూట్రల్ తీసుకొచ్చాం, రిటర్న్ పాత్ కోసం తీసుకొచ్చాం. బట్ ఇది హాట్ వైర్. ఇది హాట్ వైర్ మీద మనకు వోల్టేజ్ ఉంటుంది. సో వోల్టేజ్ ఉన్నప్పుడు దాని మీద పెట్టినప్పుడు ఆ వోల్టేజ్ వల్ల ప్లస్ మనం గ్రౌండ్ అయి ఉన్నాం కాబట్టి, మనం 0 పొటెన్షియల్లో ఉన్నాము, అది హై పొటెన్షియల్లో ఉంది కాబట్టి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అప్పుడు మనకు ఈ టెస్టర్ ద్వారా ఇలా వెళ్ళి మన బాడీ నుంచి గ్రౌండ్ అయిపోతుంది. గ్రౌండ్ అయినప్పుడు బల్బ్ అనేది వెలుగుతుంది, నియాన్ బల్బ్ అనేది వెలుగుతుంది. ద న్యూట్రల్ ఈస్ జస్ట్ ఫర్ ద రిటర్న్ పాత్ ఆఫ్ దిస్ ఇన్బ్యాలెన్స్డ్ లోడ్లో న్యూట్రల్ అనేది రిటర్న్ పాత్ అంతే. నేను ఇక్కడ మీకు నా ఎక్స్ప్లెనేషన్కి తగ్గట్టు ఇంకొక ఎక్స్ప్లెనేషన్, అంటే నా ఎక్స్ప్లెనేషన్కి తగ్గట్టు ఇంకొక ప్రూఫ్ని కూడా చూపిస్తాను. అంటే నా ఎక్స్ప్లెనేషన్ కరెక్టా లేకపోతే రాంగా, నేనేదో అందరు చెప్పినట్టు చెప్తున్నానా లేకపోతే ఏదన్నా కొత్తగా చెప్తున్నానా, అంటే పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్న, అంటే నా మోటో, అంటే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది పర్ఫెక్టా కాదా అనేది తెలియాలని నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. దాని కన్ఫర్మేషన్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వినండి. మామూలుగా ఇండస్ట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను డొమెస్టిక్ అని రాశాను కదా ఎస్పెషల్లీ. సో ఇండస్ట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీస్లో ఏ విధంగా ఉంటాయంటే,
సో ఇండస్ట్రీస్ కాకుండా అంటే అమెరికాలో కూడా వాళ్ళు వాడే వోల్టేజ్ సిస్టమ్ అనేది వేరే వేరే ఉంటుంది. ఎలా అంటే మన దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్స్ ఏ విధంగా ఉంటాయంటే 11 kV బై 415 వోల్టేజ్. 11 kVని 415 kVకు స్టెప్ డౌన్ చేస్తుంది 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ ఇండస్ట్రీస్లో అంటే మన ఇండస్ట్రీస్లో కానివ్వండి, లేకపోతే వేరే ఫారిన్ కంట్రీస్లో కానివ్వండి, అక్కడ వాళ్ళు వోల్టేజ్ని ఏ విధంగా తీసుకుంటారు అంటే ఈ సెకండరీని సపోజ్ 11 kV ఉందనుకోండి బై డైరెక్ట్ 230 చేస్తారు. సో ఇవి కూడా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్సే. మనకి ఇక్కడ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో లైన్ వోల్టేజ్ ఎంత వచ్చింది? 415 వోల్టేజ్ వచ్చింది. లైన్ వోల్టేజ్ 415 వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్ 230 వోల్టేజ్. బట్ వాళ్ళకి అక్కడ ఏంటంటే డైరెక్ట్ లైన్ వోల్టేజ్ 230 వోల్టేజ్. లైన్ వోల్టేజ్ అనేది 230 వోల్టేజ్. వాళ్ళకు ఫేజ్ వోల్టేజ్ 110 వస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళకు కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఇది స్టార్ కనెక్షన్ అనుకోండి. సో ఇది స్టార్ కనెక్షన్. వాళ్ళు డైరెక్ట్ ఈ న్యూట్రల్ తీసుకోవడం అట్లా ఏమి ఉండదు అన్నట్టు. ఈ న్యూట్రల్ తీసుకోవడం అవసరం లేదు వాళ్ళకి. ఇక డైరెక్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్, ఈ 2 ఫేసెస్ని తీసుకొని టీవీ నడిపించుకుంటారు డైరెక్ట్. వై? బికాస్ 230 వోల్టేజ్ ఉంటే చాలు మన టీవీ నడవడానికి. అది డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి తీసుకున్నావా, ఎక్కడి నుంచి తీసుకున్నావా అనేది ఇట్ ఇస్ అన్నెసరీ క్వశ్చన్, అవసరం లేదు. దానికి 230 వోల్టేజ్ ఉన్నప్పుడు ఆ టీవీ అనేది దానికి దగ్గర లోడ్ తీసుకుంటుంది, అంటే టీవీ అనేది రన్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళకు 110 వోల్టేజ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇలా న్యూట్రల్ తీసుకుంటారు. రిటర్న్ పాత్ న్యూట్రల్ తీసుకుని ఇది 0 వోల్టేజ్ తీసుకుంటారు. మళ్ళీ దీన్ని గ్రౌండ్ చేస్తారు. రిటర్న్ పాత్కి న్యూట్రల్ తీసుకొని దాన్ని 0 వోల్టేజ్గా దీన్ని 0 వోల్టేజ్కి గ్రౌండ్ చేస్తారు. గ్రౌండ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 110తో రన్ అయ్యే అప్లియన్సెస్ పెట్టుకుంటారు. 230 కావాలనుకోండి డైరెక్ట్ లైన్ వోల్టేజ్ మీద నడిపిస్తారు. ఇండస్ట్రీస్లో మొత్తం అదే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను చూశాను, లైవ్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది. సో దీనికి ఇన్కమింగ్ అనేది 11 kV లైన్స్ నుండి ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ద 11 kV లైన్. 11 kV లైన్ నుండి ఏబీ స్విచ్ ఉంది. ఏబీ స్విచ్ తర్వాత ఫ్యూజ్ ఉంది. ఫ్యూజ్ తర్వాత ప్రైమరీకి ఇచ్చారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి ఇచ్చారు. అండ్ సెకండరీ టర్మినల్స్ అనేవి మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నాయి. నేను జూమ్ చేస్తాను. సో సెకండరీలో న్యూట్రల్ ఉంటుంది, 2N అని ఉంటుంది. 2 మీన్స్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఇస్ ద సెకండరీ, అండ్ N మీన్స్ న్యూట్రల్. జూమ్ చేస్తున్నాను. ఇక్కడ 2N అని కనబడుతుంది. సో దట్ ఈస్ ద న్యూట్రల్ పాయింట్. స్టార్ పాయింట్లో అది న్యూట్రల్ అన్నట్టు, న్యూట్రల్ వైర్. ఆ న్యూట్రల్ వైర్కి ఇక్కడ ఒక అల్యూమినియం వైర్ ఉంది చూడండి. అల్యూమినియం వైర్ని బయటకు తీస్తారు. సో అల్యూమినియం వైర్ అనేది ఇలా కిందికి తీసి దాన్ని ఒక ఎర్త్ పిట్కి కనెక్ట్ చేశారు. సో దట్ మనకు న్యూట్రల్ అనేది ఎప్పుడు 0 వోల్టేజ్కే ఉంటుంది. ఇన్ కేస్ ఎర్తింగ్ అనేది సరిగ్గా చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనము టెస్టర్ని కనుక న్యూట్రల్లో పెడితే న్యూట్రల్లో కూడా వెలుగుద్ది అన్నట్టు. ఎర్తింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే అప్పుడు మనకు టెస్టర్ న్యూట్రల్లో పెట్టినా కూడా గ్లో అవుద్ది. సో ఇక్కడ చూడండి, ఇది మా ఇంట్లో నేను టెస్టర్ని ఫేస్లో పెట్టాను ఫస్ట్, అంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. నాకు ఆ నియాన్ బల్బ్ అనేది ఏం గ్లో అవ్వట్లేదు. అంటే మళ్ళీ న్యూట్రల్లో పెట్టాను. స్విచ్ ఇస్ ఇన్ ఆఫ్ పొజిషన్. సో న్యూట్రల్లో పెట్టాను, బల్బ్ ఏం గ్లో అవ్వలేదు. అండ్ ఇప్పుడు స్విచ్ చేస్తున్నాను. స్విచ్ చేస్తే ఫేస్కి సప్లై వస్తుంది స్విచ్ నుండి. సో ఇప్పుడు మనకు టెస్టర్ అనేది వెలుగుతుంది. అండ్ న్యూట్రల్లో పెట్టాను, న్యూట్రల్లో పెడితే వెలగట్లేదు. ఇది ఏంటంటే ఇది డొమెస్టిక్ యూజేజ్. ఇది ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఇలా ఈ విధంగా ఫేస్లో పెడితే వెలుగుతుంది, న్యూట్రల్లో పెడితే వెలగట్లేదు. నెక్స్ట్ ఒకసారి ఇది ఇండస్ట్రియల్లో యూజ్ చేసేటటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అంటే వోల్టేజ్, ప్రైమరీ వోల్టేజ్, సెకండరీ వోల్టేజ్ ఏ విధంగా ఉంటుందంటే 550 వోల్టేజ్ ఇన్పుట్ ఇవ్వాలి దీనికి, 230 వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది మనకు. సో 550 అనేది లైన్ వోల్టేజ్ అండ్ 230 కూడా లైన్ వోల్టేజ్. దీనికి కింద కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. సో దీని ఇన్కమింగ్ అనేది 550 వోల్టేజ్ ఇచ్చారు. దీనికి కింద మనం 550 volts 3 ఫేస్ ఇన్కమింగ్ ఇస్తాము యాజ్ పర్ ద రేటెడ్ వోల్టేజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఇక్కడ మనం అవుట్ గోయింగ్ చూసుకున్నట్టయితే ఒకటే కేబుల్ ఉంది ఇక్కడ. సో ఈ ఒకటే కేబుల్ లోపల మనకు మొత్తం 3 కోర్స్ ఉన్నాయి, RYB. 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కాదు. ఆ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ మీద కొంచెం అక్కడ పాజ్ చేసి చూడండి. నెంబర్ ఆఫ్ ఫేసెస్ =3 అని కనబడుతుంది ఏమైనా డౌట్ ఉంటే. అండ్ ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి సాకెట్లో మనం టెస్టర్ పెడతామో అప్పుడు ఏమవుతుందో చూడండి. సో దిస్ ఈజ్ ద సాకెట్.
ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి వీటికి పవర్ వచ్చింది. ఇది ఇండస్ట్రియల్. ఇక్కడ ఏంటంటే సో స్విచ్ ఆఫ్ చేశాను. స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ టెస్టర్ అనేది వెలగట్లేదు. పక్క దాంట్లో పెట్టాను. పక్క దాంట్లో పెడితే ఇగో చూడండి టెస్టర్ అనేది వెలిగింది. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు ఆ వెలగని దాన్ని మనం న్యూట్రల్ అని కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు స్విచ్ చేశాను. స్విచ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇంతకుముందు పెట్టిన దాంట్లోనే పెట్టాను, బల్బ్ వెలుగుతుంది. అండ్ న్యూట్రల్ అనుకున్నాను చూడండి ఇంతకుముందు, సో దాంతో కూడా బల్బ్ వెలుగుతుంది అన్నట్టు. ఇట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఇది లైన్ వోల్టేజ్ మీద రన్ అవుతుంది అన్నట్టు ఈ సాకెట్ అనేది. 110 ఒక సైడ్ 110 వోల్టేజ్ వస్తుంది, ఇంకొక సైడ్ కూడా 110 వోల్టేజ్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ రెండింటి మధ్యలో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ చూస్తామో వోల్టమీటర్ పెట్టి, అప్పుడు మనకు 230 వోల్టేజ్ కనబడుతుంది. మనకు ఏ వోల్టేజ్ అయితే ఏంటండి, మనకు ఒక ఎక్విప్మెంట్ రన్ అవ్వాలి అంటే దానికి రేటెడ్ ఎలక్ట్రికల్ ప్రెషర్ అనేది ఉండాలి. సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది దానికి రేటెడ్కి ఎంత ఉంది అనేది ఆ రేటెడ్కి తగ్గట్టు ఉండాలి. అంత ఉంటే సరిపోతుంది. అది లైన్ వోల్టేజే కానివ్వండి, ఫేస్ వోల్టేజే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే, బట్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మస్ట్ బీ 230 వోల్టేజ్. అప్పుడు మాత్రమే మనకు ఒక టీవీ కానివ్వండి, లేకపోతే ఇంకొక ఫ్రిడ్జ్ కానివ్వండి, ఇంకేదైనా ఎక్విప్మెంట్ అనేది రన్ అవుతుంది.